టార్గెట్ తిరుమలతో వైసీపీ నాయకులు పనిచేస్తున్నారు అని, తిరుమలపై దుష్ప్రచారం చేయడం వారి లక్ష్యమని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి అన్నారు. విజయవాడలో మీడియా సమావేశం నిర్వహించి టీటీడీకి సంబంధించి అనేక కీలక విషయాలపై మాట్లాడారు. నిబంధనలకు లోబడి జంగా కృష్ణమూర్తి స్థలం విషయాన్ని వ్యతిరేకించామని, అంతే తప్ప తమకు ఎవరిపై వ్యక్తిగత కక్షలు లేవని ఆయన అన్నారు. తిరుమల శ్రీవారిపైన వైసీపీ నేతలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, టీటీడీ ప్రతిష్టను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. గోశాల నుంచి గోవిందుడి వరకు భూమన కరుణాకర్ రెడ్డి ఆధారాలు సృష్టించి మాపై అపచారాలు మోపుతున్నారని మండిపడ్డారు. తిరుమల శ్రీవారితో పెట్టుకున్నందుకు వైసీపీ నేతలు రాజకీయ నిరుద్యోగులుగా మిగిలారని ఎద్దేవా చేశారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ప్రజల ఆగ్రహం మాత్రమే కాదు, తిరుమల వెంకన్న కూడా వారిపైన ఆగ్రహించాడు అన్నారు. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారని మండిపడ్డారు. రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం వైసీపీ నాయకులకు లేదని, అందుకే అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. పరకామణి వ్యవహారంలో చెట్టు కింద పంచాయతీ చేశారని మండిపడ్డారు. గతంలో వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నవాడు మాడి మసయ్యారన్నారు. దేశద్రోహం ఎంత తప్పో స్వామి ద్రోహం అంతే తప్పని అన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఆగ్రహం వైసీపీకి, అనుగ్రహం కూటమికి ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చట్టంలో ఉన్న లోపాలు ఆసరాగా తీసుకుంటున్నారన్నారు. చట్ట పరిధిలో తప్పు చేసిన వారికి శిక్ష పడుతోంది. పంచభూతాలు సైతం వైసీపీ నాయకులను గమనిస్తున్నాయన్నారు. దొంగని దాతగా చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. 2014 నుంచి 19 వరకు ధార్మిక క్షేత్రంలో దాపరికాలు నడిచాయని, ఇప్పుడు తాము ప్రతిదీ వెబ్సైట్లో ఉంచుతున్నామని అన్నారు. ముందు వైసీపీ ఇలానే వ్యవహరిస్తే ప్రజలు వారిని తన్ని తరిమేస్తారని బీజేపీ హెచ్చరిస్తోందన్నారు. రాబోయే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి హెచ్చరించారు.